డే టైంలో కూడా సౌండ్ వచ్చేది, స్నోరింగ్ వస్తే ఎలాంటి సౌండ్. ఇది టిపికల్ సిమ్టమ్ ఆఫ్ అడినాయిడ్స్ అండి. సో ఇది సో జనరల్గా కూడా మనం చెప్పేది పేరెంట్స్కి ఎస్పెషల్లీ గ్రేడ్ 3 to grade 4 స్టేజ్ యాక్చువల్లీ అబ్బాయిది. అంటే ఖచ్చితంగా మీరు ఏంటి వాడు సర్జరీ చెప్తాడు, దేర్ ఈజ్ నో అదర్ ఆప్షన్. బట్ ఇలాంటి కేసు అంటే గ్రేడ్ 3 grade 4లో ఉన్న స్టేజ్లో కూడా నార్మల్గా గురక్ అనేది పిల్లలు రాదు. సో అడినాయిడ్స్లో వస్తుంది. ఈ అడినాయిడ్స్లో కూడా పడుకున్నప్పుడే రావాలి. బట్ అబ్బాయికి మెలకువగా ఉన్నప్పుడు డే టైంలో కూడా వస్తుంది. అంటే అది గ్రేడ్ 4 ఇంకా అది లాస్ట్ స్టేజ్. బట్ అలాంటి స్టేజ్లో ఉన్న అబ్బాయి కూడా మనం హోమియోపతి ద్వారా నార్మలైజ్ చేయగలిగాము కంప్లీట్గా. ఇప్పుడు వస్తుందా అమ్మ? డే టైంలో ఎలా ఉంది ఇప్పుడు? డే టైంలో బాగుంటుంది, అప్పుడప్పుడు నైట్ టైం వస్తుంది, కానీ డే టైం మొత్తం బాగుంటుంది. సో ఇది మీరు గమనించాలి. చాలామంది ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూస్తున్నాం, సర్జరీ కంపల్సరీ చేయించుకోవాలని చాలామంది పీడియాట్రిషియన్స్ అండ్ ఏంటి డాక్టర్స్ చెప్తున్నారు. బట్ అవసరం లేదు. మనం కరెక్ట్గా హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చి కరెక్ట్గా ట్రీట్ చేస్తే అడినాయిడ్స్ తగ్గుతాయి. అండ్ అడినాయిడ్స్ అనేది రిమూవబుల్ ఆర్గన్ కాదు, అది మన బాడీకి మంచికే ఉంది. అది ఇమ్యూన్ సిస్టమ్ గురించి పనిచేస్తుంది, అది మైక్రో ఆర్గానిజం బ్యాక్టీరియా గురించి ఫైట్ చేస్తూ పనిచేస్తుంది. ఈ ప్రాసెస్లో సైజ్ పెరుగుతుంది. సో ప్రాపర్గా హోమియోపతి ట్రీట్మెంట్ వాడితే మళ్ళీ సైజ్ నార్మల్గా వస్తుంది. మీరు ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. బేబీ హెల్త్ ఇంకా పెరుగుతుంది. బికాజ్ అసలు ఇదంతా జరిగేది ఎందుకు? ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అవ్వడం వల్ల. అంతే కదా మేడం? ఇమ్యూనిటీనే మనం పెంచితే మళ్ళీ ఈ సర్జరీ ఎందుకు?